కాంగ్రెస్ గ్యారంటీలు ఇస్తుందని, ప్రజలకు మేలు జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ కోటేస్తే ఈ సంవత్సరం నరలో ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల ఆశలను వమ్ము చేసింది, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను దెబ్బతీసింది, తెలంగాణ ప్రజల యొక్క నమ్మకాన్ని ఏ రకంగా ఈరోజు వెన్నుపోటు పొడిచిందో కాంగ్రెస్ పార్టీ మనం చూస్తూ ఉన్నాం. అది మహిళల కోసం కావచ్చు, అది రైతుల కోసం కావచ్చు, నిరుద్యోగ యువకుల కోసం కావచ్చు, బడుగు బలైన వర్గాల కోసం కావచ్చు, దళితుల కోసం కావచ్చు, అనేక రకాల హామీలు ఇచ్చారు. అనేక రకాల డిక్లరేషన్ పేరుతో ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు రేవంత్ ఏమంటున్నాడు, ఏమీ చేయలేకపోతున్నా, అప్పులు తేలేకపోతున్నా, అప్పులు ఇచ్చేవాడు లేడు, నన్ను నమ్మేవాడు లేడు, కాబట్టి నేనేమీ చేయలేనని చెప్పి రేవంత్ రెడ్డి బరి తెగించి చేతులెత్తడం జరిగింది. పరిపాలన చేత కాదని చెప్పి, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించలేమని చెప్పి, తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయమని చెప్పి రేవంత్ రెడ్డి చేతులెత్తేసిన విషయం మనం చేస్తా ఉన్నాను. అందుకే ఈరోజు మనం చేస్తా ఉన్నాను, ఈ యొక్క 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేర్చడంలో టిఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కేసీఆర్ కానీ రాహుల్ గాంధీ కానీ వీళ్ళిద్దరు కూడా టోటల్గా ఫెయిల్యూర్ అయ్యారు, వైఫల్యం చెందారు, విఫలం చెందారు. ఈ రాష్ట్రంలో నిజంగా తెలంగాణకు మేలు జరగాలంటే, తెలంగాణకు సంబంధించినటువంటి 4 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే, తెలంగాణ కోసం బలిదానమైనటువంటి 1200 మంది అమరవీరుల ఆత్మలకు శాంతి చేరాలంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈ తెలంగాణను గట్టెక్కించగలుగుతుంది. కష్టాల్లో ఉన్నటువంటి, ఇబ్బందుల్లో ఉన్నటువంటి, అప్పుల్లో ఉన్నటువంటి, సంక్షేమ కార్యక్రమం అమలు చేయనటువంటి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈరోజు చేయగలిగే సత్తా ఉంది, చేయగలుగుతామనే విశ్వాసం ఉందనే విషయాన్ని మనం చేస్తున్నాను. అందుకే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా విశ్వాసంతో మనం ప్రజల మధ్యకి వెళ్ళి వచ్చేటువంటి శాసనసభ ఎన్నికలు ఎప్పుడు జరిగినా, ఏ రోజు జరిగినా మోడీ గారి నాయకత్వంలో తెలంగాణలో కాషాయ జెండా ఎగరవేయడమే తెలంగాణకు ఏకైక రక్ష. ఈ తెలంగాణను రక్షించుకోవాలి, భారతీయ జనతా పార్టీని అధికారంలో తీసుకురావాలి. ఈ తెలంగాణ రక్షించబడాలంటే, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావాలి. తెలంగాణ శాసనసభ పైన కమలం ఇదొక్కటే మార్గమని ఈ సందర్భంగా మనయేస్తూ, దానికి అందరం కూడా కార్యకర్తలం మోడీ గారి నేతృత్వంలో ఐక్యమత్యంతో కలిసికట్టుగా ముందుకు సాగుదామని చెప్పి సందర్భంగా కోరుకుంటూ, మరొకసారి ఈటెల రాజేందర్ గారు పార్లమెంట్ సభ్యుడిగా ఎల్లప్పుడూ ఏ ఒక్కరోజు సెలవు తీసుకోకుండా గత సంవత్సరం పాటుగా